ప్రైడ్ అంటే గర్వం. ప్రతి వ్యక్తి దాదాపుగా తన దగ్గరున్న ఏదో విషయాన్ని బట్టి గర్వపడుతూ ఉంటాడు. డబ్బున్న వ్యక్తి తన దగ్గరున్న డబ్బును బట్టి గర్వపడతాడు. ఏమీ లేని వ్యక్తి నా దగ్గర ఏమీ లేదు. అయినా సరే నేను బతికేస్తున్నానని గర్వపడతాడు. జ్ఞానం గల వ్యక్తి తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడు. బుద్ధిహీనుడు తన బుద్ధిహీనతను బట్టి అతిశయపడతాడు. ఇదిగో మంచివాడు తన మంచితనాన్ని బట్టి, చెడ్డవాడు తన చెడుతనాన్ని బట్టి అతిశయపడతాడు. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం గురించి ఎప్పుడూ అతిశయపడుతూనే ఉంటారు. ఈ విషయానికొస్తే క్రైస్తవులు కూడా ఒక్కోసారి తమ భక్తిని బట్టి అతిశయపడతారు. అయితే ప్రభువు చెప్తున్నాడు, మనం మన భక్తిని ద్వారా కాదు, మన క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారానే రక్షించబడ్డామని. మరి మీలో ఎవరైనా, ఇదిగో నేను ఇంత భక్తిపరుడిని, నేనింత ప్రార్థన చేస్తాను, నాకింత వాక్యం తెలుసు అని అతిశయపడుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాగ్దానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్‌లో నుండి హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దానిలో ఇలా ఉంటుంది. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఇదిగో ఈ మాటలు ప్రభువు హబక్కూకు ప్రవక్తతో చెప్తున్నాడు. నిజానికి ఇక్కడ హబక్కూకు ప్రవక్త దేవునితో ఇలా అడుగుతున్నాడు. దేవా, యూదులు పాపం చేశారు. దాన్ని బట్టి నువ్వు వాళ్ళని శిక్షిస్తున్నావు. అదంతా బానే ఉంది. అయితే నువ్వు యూదులను శిక్షించడానికి వాడుకున్న ఆ బబులోను వారున్నారు చూసావు? వాళ్ళు యూదుల కంటే పాపులు దేవా! అయితే వాళ్ళిప్పుడు మా మీద అతిశయపడుతున్నారు అని జెప్పి హబక్కూకు దేవుని దగ్గర తన బాధను వెలగక్కాడు. అప్పుడు ప్రభువు అంటున్నాడు, హబక్కూకా, నాకు తెలుసు. వాళ్ళు యథార్థపరులు కాదని నాకు తెలుసు. వాళ్ళిప్పుడు గర్వపు మాటలు పలుకుతున్నారని నాకు తెలుసు. అయితే విను, నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. నువ్వు దేన్ని బట్టి అతిశయపడకు. నా యందు విశ్వాసం ఉంచు అని జెప్పి దేవుడు చాలా నేరుగా హబక్కూకుతో చెప్తున్నాడు. ఇదే మాటలు మనం కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూడొచ్చు. అక్కడ పౌలు గారు యూదులకు దాదాపుగా ఇవే మాటలు చెప్తున్నాడు. మనం ధర్మశాస్త్ర క్రియల ద్వారా రక్షించబడం. మనం విశ్వాసం ద్వారానే బ్రతుకుతున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతామని చెప్తున్నారు. ఈరోజు చాలామంది తమ క్రియల ద్వారా రక్షించబడదాం అనుకుంటారు. ఇదిగేవో మంచి కార్యాలు చేస్తే మనం రక్షించబడిపోతామని. ఇదిగో మంచిగా ప్రవర్తిస్తే రక్షించబడతామని. దాన ధర్మాలు చేస్తే రక్షించబడతామని చెప్పి కొంతమంది భావన. కొంతమంది క్రైస్తవులు అని పిలువబడేవారు ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా రక్షించబడతాం అనుకుంటారు. కాదు కాదు. మనం రక్షించబడ్డాం కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థిస్తాం. ఎక్కువగా వాక్యాన్ని చదివేయడం ద్వారా రక్షించబడతాం అని కొంతమంది అనుకుంటారు. అవును, వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడి మనం రక్షించబడతాం. అయితే వాక్యం చదవడం మనం రక్షించదు. ప్రభువే మనల్ని రక్షించాడు. అది మన విశ్వాసం ద్వారా జరిగిన కార్యం. అంతే తప్ప మనం వాక్యం చదవడం ద్వారా ఈ క్రియను బట్టి రక్షించబడలేదు. ఇదిగో క్రియలు ఏ విధంగానూ మనం రక్షించలేరు. మనం రక్షించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ మాటే పౌలు గారు చాలా నిక్కచ్చిగా చెప్పారు. ఈ మాటలు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి మార్టిన్ లూథర్ గారి గురించి ఆలోచించాలి. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్‌ని చర్చ్‌లోకి తీసుకొచ్చినాయన. ఇదిగో ఆయన ఒకప్పుడు క్రైస్తవ సంఘంలోనే ఒక సన్యాసిగా ఉండేవారు. ఆ కాలంలో సంఘంలో అనేక దుర్బోధలు ప్రవేశించాయి. దానిలో ఒక దుర్బోధ, పురుషులు వివాహం చేసుకోకుండా దేవునికి తమను తాము సమర్పించేసుకొని తమ జీవితాంతం కూడా ఇదిగో సన్యాసులుగా జీవించాలని. ఈ విధంగానే అనేకులు స్త్రీ పురుషుల్ని సంఘంలో నుంచి చెరపట్టుకుని పోయారు. అదేవిధంగా పాప పరిహార పత్రాలని, ఇదిగో ఆ పోప్ అనే వ్యక్తికి మనం విషయాలన్నీ చెప్పుకుంటే అతను ప్రార్థిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఇలా ఎన్నో దుర్బోధలు వచ్చేసినప్పుడు అలాంటి ఒక దుర్బోధ కాలంలో ఈ మార్టిన్ లూథర్ గారు ఉన్నారు. ఈయన జర్మనీకి చెందిన వ్యక్తి. సాధారణంగా ఇతను ఓ సన్యాసి కనబట్టి సన్యాసులందరికీ రోమ్‌కి పవిత్రయాత్ర చేయాలని నియమం ఉండేది. అలాగే ఒకసారి ఈయన జర్మనీ నుండి రోమ్‌కి ప్రయాణమయ్యాడు. రోమ్‌కి ప్రయాణమయ్యే మధ్యలో ఆల్ప్ పర్వతాలుంటాయి. అవి దాటేసరికి చాలా నీరసం అయిపోయి, ఇంకా చనిపోతానేమో అన్నంత స్టేజ్‌కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇతను వాక్యం ధ్యానిస్తుంటే ప్రభువు
హబక్కూకు గ్రంథం 2 అధ్యాయం 4 వచనం ద్వారా ఇతనితో మాట్లాడడం ప్రారంభించాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని చెప్పి. ఇదిగో ఈ మాటలు ఈయన మనసు తలపోసుకుంటూనే నెమ్మదిగా తన అనారోగ్యం నుంచి రికవర్ అయ్యాడు. ఇక రికవర్ అయ్యాక అందరు సన్యాసులు చేసినట్టే రోమ్ నగరం మొత్తం కూడా పర్యటించడం ప్రారంభించాడు. అన్ని చారిత్రక ప్రదేశాలను దర్శించాడు. ఇదిగో ఆ సమయంలో రోమ్ నగరంలో పిలాతు మందిరం అనే ఒక భవనం ఉండేది. దాంట్లోనే పిలాతు యేసుక్రీస్తు ప్రభువుకు శిక్ష విధించేదని నానుడి. అయితే నిజంగా ఆ ప్రదేశం అక్కడ లేదు. దాన్ని అలా సృష్టించారు. ఇక అక్కడున్న కొన్ని కథల్లో ఒక కథ ఏంటంటే, ఇదిగో ఈ మందిరంలో పలానా మెట్ల దగ్గర యేసు ప్రభువుని నిలవబెడితే ఆయన రక్తం ఈ మెట్ల మీద పడ్డది. కాబట్టి ఈ మెట్లను మోకాళ్ళ మీద ఎక్కి, మోకాళ్ళ మీద దిగాలి అని చెప్పి ఓ నానుడి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే అక్కడికి వెళ్ళిన సన్యాసులందరూ కూడా ఆ మెట్లను మోకాళ్ళ మీద ఎక్కి, మోకాళ్ళ మీద దిగుతూ ఉండేవారు. ఇదిగో ఇప్పుడు వంతు మార్టిన్ లూథర్ గారిది. ఆయన కూడా ఎంతో భక్తితో ఆ మెట్ల మీద ఒక్కొక్కటిగా పైకెక్కడం ప్రారంభించారు. చాలా కష్టంగా ఉంది. తనకున్న నీరసాన్ని బట్టి అది ఇంకా కష్టమైపోతుంది. సరిగ్గా మధ్యలోకి రాగానే ఆయనకు మరలా దేవుడు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునని. అప్పుడు వెంటనే దేవుని ఆత్మ అతనిలో పనిచేసి, నా క్రియల ద్వారా కాదు, నేను చేసే కార్యాల ద్వారా కాదు, నా రక్షణ నేను ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల కదా! ఆయన నా పాపాల కోసం క్రయధనం చెల్లించారు కదా! ఇక నేను చేసేదేంటి? నా అంతట నేను రక్షించబడేదేంటి? అని ఈ తలంపులన్నీ అతని హృదయంలోకొచ్చి వెంటనే లేచి నించున్నాడు. మోకాళ్ళ మీద దాడడం మానేసి నెమ్మదిగా మెట్లన్నీ దిక్కునొచ్చి నేరుగా జర్మనీకొచ్చేసాడు. ఇక జర్మనీకొచ్చాక అతను రిఫార్మేషన్ స్టార్ట్ చేశాడు. ప్రొటెస్టెంట్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశాడు. ఇదిగో మార్టిన్ లూథర్ గారికి ఒకప్పుడు దేవుడంటే చాలా కోపం ఉండేదంట. ఎందుకనో తెలుసా? దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే నేనేం చేసినా ఆయన ప్లీజ్ చేయలేను. నేను ఉపవాసం ఉన్నా ప్లీజ్ చేయలేను. నా శరీరాన్ని కొరడాలతో కొట్టుకున్నా ప్లీజ్ చేయలేను. నేను చలిలో రాత్రులు గడిపినా ప్లీజ్ చేయలేను. మోకాళ్ళ మీద మెట్లెక్కినా ప్లీజ్ చేయలేను. ఏం చేసినా అంత పరిశుద్ధుడైన దేవుడిని నేను ప్లీజ్ చేయలేను. అంత స్ట్రిక్ట్‌గా ఉన్న ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను. అసలు దేవుడు ఎందుకు అంత స్ట్రిక్ట్‌గా ఉన్నాడు? ఆయన నన్ను ప్రేమించలేడా? ఇవే తలంపులు అతనిలో కలిచివేశాయి. అందుకనే అతనికి నశించిపోతానేమో అన్న భయం ద్వారా దేవునికి భక్తి చేసేవాడే తప్ప, నిజంగా హృదయపూర్వకంగా చేసే భక్తి కాదది. అయితే ఏ రోజైతే అతని ఈ వాక్యం తాకిందో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని ఈ వాక్యం అతని హృదయంలో కార్యం చేసిందో, అప్పుడు అతనికి అర్థమైంది. అవును గదా! నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపం విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. నిజమే. అయితే నా విషయంలో ఆయన ఎంత ప్రేమను చూపించాడు. నేను ఆయన చేరి రాలేనని ఆయనే నా కోసం దిగొచ్చాడు. ఇదిగో నేను ఆ నిందను భరించలేనని నా నిందంతా ఆయన మీద వేసుకున్నాడు. నేను ఆ శిక్షను భరించలేనని నా శిక్ష అంతా నా ప్రభు భరించాడు. ఇదిగో నేను కార్చాల్సిన రక్తాన్ని, నాకు రావాల్సిన శిక్షని ఆయన మూసి నన్ను పరిశుద్ధిని చేశాడు. ఇక ఇప్పుడు నన్ను కుమారునిగా చేసుకుని నాకన్నిటికంటే అత్యధికమైన బహుమానాన్ని, రక్షణ దయచేశాడు. ఎంత గొప్ప భాగ్యం నాది. నా ప్రభువు ఎంత గొప్ప ప్రేమ గలవాడు అని చెప్పి ప్రభువు మీద అత్యంత ఆసక్తిని కలుగజేసుకున్నాడు. ఇదిగో ఈరోజు మీలో ఎవరైనా దేవుడు కఠినుడని, పరిశుద్ధుడని, పాపాన్ని సహించడని ఇది ఈ మాటలు మాత్రం వింటున్నారా? అయితే మీరు విన్న విషయాలు నిజమే. ఆయన పాపులకు కఠినుడే, ఆయన పరిశుద్ధుడే, ఆయన పాపాన్ని సహించలేని వాడే. అయినా సరే ఆయనకి నువ్వు నేను అంటే చాలా ఇష్టం. అందుకనే ఆ ప్రేమ ఆయన్ని మళ్ళా మార్చేసింది. సృష్టికర్త పాపుల్లో ఒకడిగా మారి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆయనందు విశ్వాసం ఉంచడం. ఈ విశ్వాసం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ పరిశుద్ధత మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తుంది. ఇక ఆయన ప్రేమను మనం పూర్తిగా అనుభవించవచ్చు. మరట్టి ఆనందాన్ని మీరు పొందుకుంటారా? గాడ్ బ్లెస్ యూ.